మన కన్నయ్య చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసండి. అప్పుడు కన్నయ్యకి 2.5, 3 సంవత్సరాల మధ్య వయసు ఉందంట. అప్పుడు ఒకరోజు యశోదమ్మ వాళ్ళ అక్కగారు ఉన్నారు కదా! అంటే మన కన్నయ్యకు పెద్దమ్మ. మొదటిసారిగా కన్నయ్యని చూడటానికి వస్తున్నారట. మన కన్నయ్య అసలే అల్లరి పిల్లాడాయే. అందుకు యశోదమ్మ ఆలోచించి కన్నయ్యను పిలిచిందంట. కన్నయ్య, ఈరోజు మా అక్కగారు అంటే మీ పెద్దమ్మ వస్తున్నారా. మొదటిసారిగా నిన్ను చూడ్డానికి ఆవిడొస్తుంది. తను రాగానే నువ్వు ఎలాంటి అల్లరి చేయకూడదు, సరేనా? నువ్వు చక్కగా ఆవిడ దగ్గరికి వెళ్ళి తన కాళ్లకు నమస్కరించి రామ్ రామ్ చెప్పి ఆవిడ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే నువ్వు చక్కగా మీ పెద్దమ్మని కావలించుకోవాలి. ఆవిడ ఒళ్ళో కూర్చొని చక్కగా ఆవిడకు మంచి మంచి కబుర్లన్నీ చెప్తూ ఉంటే ఆవిడ ఎంతగానో సంతోషపడుతుంది. తను నీకు ఆశీర్వాదం ఇస్తుంది. ఆ ఆశీర్వాదంతో నీ ఆయుష్ చక్కగా పెరిగి నువ్వెప్పుడు కూడా సంతోషంగా ఉంటావు కన్నయ్య, సరేనా అని చెప్పిందట. సరే అమ్మా, నువ్వు చెప్పిందంతా బానే ఉంది. మరి నాకేంటి అన్నాడట కన్నయ్య. అంటే యశోదమ్మ అందట. అంటే ఏమిట్రా అందంట. నేను పెద్దమ్మ కాళ్ళకి నమస్కరిస్తాను, కబుర్లు చెప్తాను, రామ్ రామ్ చెప్తాను, కావలించుకుంటాను. ఇన్ని చేస్తే నాకేం వస్తుంది అన్నాడట కన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? దీన్ని స్వార్థం అంటారా? నువ్వేమైనా వ్యాపారం చేస్తున్నావా ఏంటి అందట యశోదమ్మ. ఆ, నేను నీ కొడుకుని మరి. యశోదమ్మ కన్నయ్యను. యశోదమ్మ కన్నయ్యతో ఇలానే ఉంటుంది మరి. చెప్పు, నాకేంటి? సర్లే, చెప్పు, నీకేం కావాలో. నేను ఇవన్నీ చెయ్యాలంటే నువ్వు నాకు పెళ్లి చేయాలి. ఏంటి? నువ్వు మీ పెద్దమ్మకు ప్రణామం చేయాలంటే దానికి బదులుగా నేను నీకు పెళ్లి చేయాలా? అంటే అవును, లేదంటే చెప్పు, ఆవిడ కాళ్ళకి దండం పెట్టను కదా, ఏమీ పెట్టను. ఇంకా నేను నా ఫ్రెండ్స్తో కలిసి పెద్దమ్మని ఎలా ఏడిపిస్తానో చూడు అన్నాడు కన్నయ్య. యశోదమ్మకి భయం వేసేసింది. బాబు కన్నయ్య, అలా మాత్రం చెయ్యకురా, ఆవిడ దగ్గర నా పరువు కాస్త నిలబెట్టరా అని బతిమలాడుకుందంట. అయితే ముందు నువ్వు నాకు మాటి పెళ్లి చేస్తానని, అప్పుడే నువ్వు చెప్పింది నేను చేస్తాను అన్నాడు కన్నయ్య. సరేనంది యశోదమ్మ. పెద్దమ్మ రాని వచ్చింది. ఎప్పుడైతే పెద్దమ్మ వస్తూ ఉందో మన కన్నయ్య పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి ఆ మా పెద్దమ్మ వచ్చింది, మా పెద్దమ్మ వచ్చింది, పెద్దమ్మ 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 అనుకుంటూ ఆవిడ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, పెద్దమ్మ నీ పాదాలేవి చూపించు, నేను నమస్కరించుకోవాలి అని తన చేతులతో పెద్దమ్మ పాదాలని పట్టుకుని, పెద్దమ్మ నీ కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, నీ పాదాలు ఎంత మెత్తగా ఉన్నాయి, నీ పాదాలు కడుక్కున్న నీళ్లు నేను స్వీకరించనా? నీ పాదాల్ని నా గుండెలకు హత్తుకుంటాను పెద్దమ్మా అన్నాడట. అనగానే మన పెద్దమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అరే యశోదా, ఎంత చక్కటి బుద్ధిమంతుడైన కొడుకును కన్నావే అందట పెద్దమ్మ. అప్పుడు యశోదమ్మ మనసులో, నీకేం తెలుసు వాడి మంచితనం గురించి, ఎంత చక్కగా నటిస్తున్నాడో నటుడు అని అనుకుందట. కన్నయ్య పెద్దమ్మ ఒళ్ళో కూర్చొని పెద్దమ్మ 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 అనుకుంటూ మాటకు ముందు ఒకసారి పెద్దమ్మ, మాట అయిన తర్వాత ఒకసారి పెద్దమ్మ, ఆ విధంగా చెప్పుకుంటూ, పెద్దమ్మ నేను పుట్టి కళ్ళు తెరవగానే మా అమ్మ కోసం కాదు, ముందుగా నేను నీకోసమే చూశాను, నువ్వెక్కడా కనిపించలేదే అంటూ చెప్తున్నాడట. అప్పుడు పెద్దమ్మ లోపల నవ్వుకుంటూ, అవునా కన్నయ్య, నా కోసం వెతుక్కున్నావా? అబ్బా, మా కన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో అని మురిసిపోయిందట పెద్దమ్మ.